హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నాకు చాలా పెద్ద హ్యాపీయెస్ట్ డే అండి. సో కంపల్సరీగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ వీడియో జస్ట్ నా యూట్యూబ్ 1 year జర్నీ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈరోజు నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని వండర్ఫుల్ డే అండి. సో ఈరోజే నాకెందుకంత స్పెషల్ అనేది ఎవరితో అయినా షేర్ చేసుకోవాల్సి ఉంది అంటే అది కేవలం మీతో మాత్రమే అండి. సో ఐ హ్యావ్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ యూ. రీజన్ ఏంటి అంటే ఈరోజు కరెక్ట్గా నేను ఈ హంట్ ఫర్ డిఎస్సి అండి, ఈ హంట్ ఫర్ డిఎస్సి అనే ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో కరెక్ట్గా 1 year అయిందండి. ఓకే, ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే 1 year అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ సక్సెస్ అవ్వలేదా అంటే చాలా బాగా సక్సెస్ అయ్యాను. సో అదంతా ఎవరి వల్ల అంటే నా కాంటెంట్ అనేది నచ్చి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన క్రెడిట్ అంతా మీదే అండి. సో ఈ ఇయర్ జర్నీ ఏంటి అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ ఇది హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే 17 July 2025లో స్టార్ట్ చేశానండి. బట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాను అంటే కరెక్ట్గా నేను వీడియో పోస్ట్ చేసింది ఫస్ట్ వీడియో అండి, నేను పెట్టిన ఫస్ట్ వీడియో. అప్పుడు టెట్ జరిగింది. సో టీజీ టెట్ ఫలితాలు విడుదల, సంతోషంలో కొందరు బాధలో కొందరు అని చెప్పేసి ఈ వీడియో పెట్టాను. సో ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేశాను అంటే ఇది నా ఫస్ట్ వీడియో 22 July 2025 అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు నేను ఈ వీడియో అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే అప్పుడు స్టార్టింగ్ కదా, ఎలా వీడియోని క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది అంతా కొత్తగా. అండ్ అప్పుడు నా దగ్గర వితౌట్ మైక్, అసలు మైక్ లేకుండానే దాదాపుగా ఒక 2 months మైక్ లేకుండానే వీడియోస్ అనేవి కంటిన్యూ చేశాను. సో ఇది ఫస్ట్ నేను పబ్లిష్ చేసిన వీడియో. చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా కాకపోయినా 2 daysకి ఒకసారి కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో ఇలా నేను కంటిన్యూ చేస్తే నేను జూలైలో స్టార్ట్ చేశాను కదా, జూలైలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ప్రతి వీడియోకి కూడా చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. అండ్ అదేవిధంగా నా వాయిస్ కూడా అంత క్లారిటీగా వినిపించేది కాదు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో. సో అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. చూద్దాంలే, మనమంటూ మనకున్న సబ్జెక్ట్ కంటెంట్ని వీడియోస్ రూపంలో అందిస్తున్నాము, మన కంటెంట్ ఎంతమందికి నచ్చుతుందో చూద్దాంలే అని అనుకున్నాను. అండ్ అదేవిధంగా ఇంకో నెగిటివ్ థాట్ ఉంటుంది నాకు, ఏంటంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఛానల్స్ని ఎక్కువగా ఇష్టపడడానికి ట్రై చేస్తారే తప్ప మన చిన్న ఛానల్ని ఎవరు ఆదరిస్తారు అన్న ఇంటెన్షన్లోనే ఉన్నాను స్టార్టింగ్లో. ఎందుకంటే తెలియదు కదండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అందులో మన ఛానల్ నిలబడుతుందా అన్న థాట్లోనే ఉన్నాను. సో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక్కరోజు నాకు సక్సెస్ వచ్చిందండి. అది ఎప్పుడు అంటే 27 August రోజు. అంటే నేను 22 Julyలో ఫస్ట్ వీడియో పెట్టాను కదా, దాదాపుగా 1 month పట్టింది. ఆ 1 monthలోనే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో అప్పుడు నా హ్యాపీనెస్ అయితే అసలు మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియోని చాలామంది చూసేవారు. అదేవిధంగా కామెంట్స్ కూడా, ప్రతి కామెంట్, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదండి ఇప్పటివరకు. చాలా పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. సో ఆ కామెంట్స్ అన్నీ ఫీడ్బ్యాక్గా తీసుకొని నేను ఇచ్చే కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో స్టార్టింగ్లో అయితే నేను ఒక వైట్ బోర్డ్ తీసుకొని ఆ వైట్ బోర్డ్ పెట్టేసి ఆ వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. తర్వాత నుంచి స్క్రీన్ పైనే వీడియోస్ అనేవి క్రియేట్ చేసి పెడుతున్నాను. సో ఈ 1K సబ్స్క్రైబర్స్ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ అనేవారు పెరుగుతూనే ఉన్నారు. తర్వాత 25th September వచ్చేసరికి 2K, 12 November వచ్చేసరికి 3K. నవంబర్లోనే కేవలం నాకు 3K సబ్స్క్రైబర్స్ వచ్చారండి, కేవలం నవంబర్లోనే. సో ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదంతా ఎందుకు పెట్టుకున్నాను నా ఛానల్లో అంటే ఇదే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. సో ఇది నేను సాధించిన సక్సెస్ అని చెప్పొచ్చు. నాకు 2024లో జాబ్ మిస్ అయింది, 25లోనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఒకటే అనిపించింది నాకు, ఏంటి నాకు నాలెడ్జ్ లేదా, నాకు నాలెడ్జ్ లేక జాబ్ మిస్ అయిందా, దేనికి మిస్ అయింది
అని నాది నేనే అనాలసిస్ చేసుకున్నాను. జస్ట్ నాకు పాయింట్తో జాబ్ మిస్ అయింది. సో అది కూడా ఎందుకు మిస్ అయింది అంటే నేను ఎగ్జామ్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మిస్ అయింది తప్ప నాకంటూ నాలెడ్జ్ లేక కాదు, నేనంటూ హార్డ్ వర్క్ చేయక కాదు. సో ఇదంతా అనాలిసిస్ చేసుకొని తప్పకుండా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాము. మనమంటూ ఎగ్జామ్లో ఏవైతే మిస్టేక్స్ చేశామో ఆ మిస్టేక్స్ ఎదుటి వారికి తెలియజేయాలి. అదేవిధంగా మనకున్న సబ్జెక్ట్ కంటెంట్ అనేది ఎదుటి వారికి అందించాలి. అండ్ ఇంకోటి, నేను స్టార్టింగ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వచ్చేవి. అదేవిధంగా కోచింగ్కి వెళ్ళినా కానీ ఆ కోచింగ్లో ఫుల్ నోట్స్ ఇస్తారు. అండ్ ఆ నోట్స్ తీసుకొచ్చి మళ్ళీ బుక్లో చూస్తే ఇక్కడ బుక్లో చాలా మట్టుకు మిస్ అయినవే కనిపిస్తాయి పాయింట్స్. సో ఇదంతా అనాలిసిస్ చేశాను. సో మనం ఇవన్నీ ఎదుర్కొన్నాం. సో ఎదుటి వాళ్ళకి ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎంతో కొంత మన తరపున మనకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉందో ఆ విధమైన ఎక్స్పీరియన్స్ని అంతటిని కూడా ఒకే దగ్గర జాయిన్ చేసేసి ప్రతి సబ్జెక్ట్ని కూడా సింప్లిఫై చేసి చెప్దాం అన్న ఇంటెన్షన్తో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే విధంగా కంటెంట్ అందిస్తున్నాను. సో 1 ఇయర్లో నాకు డిసెంబర్ వరకు వచ్చిన 10K సబ్స్క్రైబర్స్ వరకు వచ్చిన నా సక్సెస్ అని చెప్పొచ్చు ఇది. సో అందుకే దీన్ని నా ఛానల్లో యాడ్ చేశాను. అండ్ ప్రజెంట్ చూస్తే నాకు 18.2K సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో 18,000 మెంబర్స్ ఉన్నారు. ఒకటి కాదు, 2 కాదు. నేను అసలు ఏమనుకున్నాను అంటే జస్ట్ ఒక 100-200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోద్ది. ఎందుకంటే మన కంటెంట్ని కూడా అందరూ లైక్ చేస్తారా చూద్దాంలే, అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మనకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా అని అనుకున్నాను. ఒక 1000 వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయా. 1000 వచ్చింది అంటే మనం అందించే కంటెంట్ ఎంతో కొంతమందికి కంపల్సరీగా అర్థమవుతుంది. సో చాలు, ఆ 1000 మెంబర్స్ ఉన్నా సరిపోద్ది. సో వాళ్ళ కోసమైనా రెగ్యులర్గా కంటెంట్ అందిద్దాము అనుకున్నాను. బట్ రాను పోతూ ఉంటే 18,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కరెక్ట్ 1 ఇయర్కి. నేనైతే నా లైఫ్లో అసలు ఇంత మంచి సక్సెస్ని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మన గోలే ఒకటి, ఎక్కడి నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి, అదే మనం పెట్టుకున్న గోలు. అందుకోసమే మనం టీచర్ జాబ్ కోసం ప్రతి ఒక్కరు కూడా అదే డ్రీమ్తో నడుస్తున్నారు. సో ఆ డ్రీమ్ అనేది నాకు 2024లో ఫుల్ఫిల్ కాలేదు. సో కాకపోయేసరికి నాకు అప్పుడే అనిపించింది నాకంటూ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ని నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనుకున్నాను. అదేవిధంగా మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా అయితే ఈ థాట్ అయితే మా హస్బెండే. ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా రన్నింగ్లో ఉన్నాయి. నీ టీచింగ్ స్కిల్స్ అనేవి బయట పడాలి అంటే కంపల్సరీగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకొని నీకున్న సబ్జెక్ట్ కంటెంట్ని ఎదుటి వాళ్ళకి అందించు. మా హస్బెండ్ అడ్వైస్ ఇచ్చాడండి. సో అతని అడ్వైస్తోనే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇదండి నేను ఛానల్ పెట్టడానికి రీజను. సో చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ డే నాకైతే. మళ్ళీ 1 కాదు 2 కాదు, నా ఛానల్లో దాదాపుగా 228 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానండి. సో చూడండి, ప్రతి వీడియో కూడా నేను ఒక వీడియో పెట్టాను అంటే అందులో కంపల్సరీగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. అసలు ఒక్క టాపిక్ని కూడా మిస్ చేయకుండా ప్రతి టాపిక్ని కవర్ చేశాను. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా ప్రతి వీడియోలో అందించాను. ఇన్ని వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. వీటన్నింటినీ కూడా మళ్ళీ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో పెట్టింది 228 వీడియోసే, బట్ ప్రతి కంటెంట్ కూడా అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉండేట్టుగానే ప్రతి కంటెంట్ అనేది అందించాను. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేయగానే నెగిటివ్ థాట్ ఉంటుంది. సో నేను ఒక యాస్పిరెంట్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎవరైనా యాస్పిరెంట్గా ఉండి ఎంతో కొంత ఎర్నింగ్ చేయాలి అని అనుకున్నా, లేదు నా స్కిల్ అనేది పోకూడదు, అదేవిధంగా నా సబ్జెక్ట్ కంటెంట్ అనేది ఎక్కడికి పోకుండా మనతోనే ఉండాలి అని అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా చెప్తున్నాను, మీకు ఉన్న నాలెడ్జ్ అనేది ఎదుటి వారికి షేర్ చేయండి. కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఎంత ఓపెన్ అప్ అయి మాట్లాడితే అంత సబ్జెక్ట్ అనేది గుర్తుంటుందండి. సో ఇప్పటికీ ప్రిపరేషన్లోనే ఉన్నాము, ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాము. బట్ ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు. ఎంతో కొంత ఎర్నింగ్ అనేదైనా
చేసుకుందాము మనకున్న నాలెడ్జ్తో అని అనుకునే వాళ్ళైతే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి చెప్తున్నాను, నా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నా ఛానల్ చూశారు కదండి, నాది ఫేస్లెస్ ఛానల్. నేను ఫేస్ చూపించకుండానే వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. ఎంతోమంది కామెంట్స్ చేశారు మీరు ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయండి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి. బట్ నాకేమనిపించింది అంటే కొంచెం ఏదో ఒక సక్సెస్ తెచ్చుకుందాము, సక్సెస్ తెచ్చుకున్న తర్వాత నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఫేస్ అనేది నా ఛానల్లోనే రివీల్ చేద్దాము అనే ఒక థాట్తో నేను ఇప్పటివరకు నా ఫేస్ అనేది రివీల్ చేయలేదు. సో మీరు కూడా వితౌట్ ఫేస్తో ఫేస్లెస్ ఛానల్ అనేది రన్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కంపల్సరీగా వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండి మీరిచ్చే కంటెంట్ అనేది ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యింది అంటే తప్పకుండా యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుందండి. లక్షల్లో సంపాదిస్తారని నేను చెప్పలేను, ఎందుకంటే లక్షల్లో సంపాదన అనేది ఎవరికి వస్తాయి అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్కి వస్తుందండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నీ కూడా పడిపోయాయండి. అది ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరు చూస్తారు అంటే అండ్ ఎప్పుడు చూస్తారు అంటే వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే చూస్తారు. అదే ఎంటర్టైన్మెంట్ అయితే జస్ట్ వాళ్ళు చెప్పే ఏదైనా వింటూ అయినా కూర్చుంటారే తప్ప ఎడ్యుకేషన్ ఛానల్ సైడ్ ఎవరు వెళ్ళరు. కాబట్టి ఎడ్యుకేషన్ ఛానల్లో మనకి ఎర్నింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అయినా పర్లేదు, కనీసం 5,000 సంపాదించినా బెటరే కదండి. ఇన్ని రోజులు ఖాళీగానే కూర్చున్నావు, జస్ట్ నువ్వు ఒక నెల మొత్తం వీడియోస్ క్రియేట్ చేసి పెట్టినా నీ స్టడీ కంటిన్యూ అవుతుంటుంది. అండ్ డేలో ఒక 3 to 4 అవర్స్ వీడియోస్ కోసం టైం పెట్టినా మంత్లో 5,000 సంపాదించినా బెటరే కదండి. 5,000 సంపాదించిన 4,000 సంపాదించిన ఆ ఎర్నింగ్ అనేది చాలా పెద్ద ఎర్నింగే అనిపిస్తుంది మనకి. జస్ట్ మానిటైజేషన్ అయ్యే వరకు మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది తప్ప మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో నేను ఒక ఆస్పిరెంట్గా చెప్తున్నాను, మీరు ఒక ఆస్పిరెంట్ అయ్యుండి ఇప్పటి వరకు స్టడీయే కంటిన్యూ చేస్తుంటే తప్పకుండా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఎవరికి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా తప్పకుండా నా ఛానల్ తరపున నేను గైడెన్స్ అనేది ఇస్తాను. ఓకే, కానీ నేనైతే 1 yearలో సక్సెస్ వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2-3 years పడుతుందండి మానిటైజేషన్ కావడానికే. బట్ నాకైతే కేవలం 3 monthsలోనే మానిటైజేషన్ అయ్యింది. అదంతా కూడా మీ క్రెడిటే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియోని ప్రతి ఒక్కరూ చూస్తుండే అండ్ ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్సే పెడుతుండే. సో చాలా హ్యాపీగా అనిపించేది. అండ్ మీరు అనుకుంటారు నేను పెట్టిన కామెంట్స్ అసలు చూస్తారా చూడరా అని చెప్పేసి. నేను ప్రతి ఒక్కరి కామెంట్స్ చూస్తానండి. నా ఛానల్లో ఒక ఫోల్డరే క్రియేట్ చేసుకున్నాను. నేను బెస్ట్ కామెంట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డరే క్రియేట్ చేసుకున్నాను. ఇందులో దాదాపుగా 500 to 600 కామెంట్స్ అనేవి ఉన్నాయండి. సో ప్రతి కామెంట్ని నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను. చూడండి, ప్రతి కామెంట్ ఉందండి నా దగ్గర. ప్రతి కామెంట్ని కూడా నేను ఒక మోటివేషన్గా ఒక ఎంకరేజ్మెంట్గానే తీసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్ ఒకే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది ఇప్పటి వరకు. ఆ కామెంట్ గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, బట్ అది పోస్ట్ చేయలేదు. ఆ ఒక్క కామెంట్ తప్ప నాకు ఇప్పటివరకు ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ రాలేదు. సో దీనికైతే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతగా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదు. కానీ చాలా సపోర్ట్ చేశారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటివరకు రాసిన టెట్లలో కూడా చాలామంది నా ఛానల్ నుంచి చాలా బిట్స్ వచ్చాయి అండ్ చాలా బాగా ఎగ్జామ్ రాసామని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ జస్ట్ ఆస్పిరెంట్సే కాదండి, మన ఛానల్లో కామెంట్ చేసిన వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా నా ఛానల్లో కామెంట్ చేశారండి. అసలు అదైతే నాకు వండర్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే మనం ఒక ఆస్పిరెంట్గా ఉండి ఇన్ సర్వీస్ టీచర్స్కి కూడా అర్థమయ్యేలా మన కంటెంట్ అందుతుంది అంటే అసలు హ్యాపీనెస్ అనేది అసలు మాటల్లో చెప్పలేమండి. అంత బాగా అనిపించింది నాకైతే. సో నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా మట్టుకు వీడియోస్ అనేవి ఆగిపోయాయి అండ్ ఏపీ వాళ్ళకు కూడా కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా టైం అనేది సెట్ అవ్వట్లేదు. అందుకే కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం
వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో ఇవ్వండి చూడండి, ప్రతి ఒక్కరి కామెంట్స్ నా స్క్రీన్ షాట్లోనే ఉన్నాయి. అండ్ చాలామంది అడిగారు వీటిని పిన్ చేయొచ్చు కదా యూట్యూబ్లో అని చెప్పేసి. బట్ నేను ఇప్పటివరకు ఎవరి కామెంట్ని కూడా, ఎంత మంచి కామెంట్ వచ్చినా ఎవరి కామెంట్ని కూడా నేను పిన్ చేయలేదు. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అనుకుంటారు. సో మీరు ఇచ్చే అప్రిషియేషన్ అనేది నాకు అర్థమైతే సరిపోద్ది, ఎదుటి వాళ్ళకి అందరికీ తెలిసేలాగా పెట్టడం ఎందుకు అన్న ఇంటెన్షన్తో నేను ఇప్పటివరకు ఎవరి కామెంట్ని కూడా పిన్ చేయలేదు. బట్ ఎవ్రీ కామెంట్ నా దగ్గర ఉంటుందండి. సో నేను ప్రతి కామెంట్ని కూడా చదువుతాను. సో ఇదండి నేను ఇప్పటివరకు యూట్యూబ్లో సాధించిన నా సక్సెస్. 1 ఇయర్లోనే నాకు సక్సెస్ వస్తుంది అనుకోలేదు, కానీ 1 ఇయర్లోనే నాకు సక్సెస్ వచ్చింది. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని అంటారు కదా. సో అది నా విషయంలో అది నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నాకు 24లో జాబ్ మిస్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను కదా. సో అక్కడ మిస్ అయింది, ఇక్కడ ఇందులో అయినా సక్సెస్ వచ్చింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు దొరికింది. అందుకే చాలాసార్లు అనిపించింది ఏది జరిగినా మన మంచికే అనుకొని లైట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. ఈరోజు నాకు చాలా స్పెషల్ అనిపించింది. సో అదంతా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన ప్రతి ఒక్కరి వల్లే, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇప్పటివరకు ఛానల్ని సపోర్ట్ చేశారు, ఇకపై కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.